అస్సలాముఅలైకుం, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మటన్ దమ్ బిర్యానీ ఈజీగా టేస్టీగా ఎలా చేస్తారో ప్రిపేర్ చేస్తారో చెప్తాను. ముందుగా మటన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. కాజు, లవంగా, చెక్క, బిర్యానీ ఆకు, సన్ఫ్లవర్ ఆయిల్, పెరుగు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, ½ కేజీ మటన్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని అందులో ముందుగా పెరుగు వేసుకోండి. పెరుగు తర్వాత 2 చెంచాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత కారం అయితే నేను తక్కువ తింటాను ఫ్రెండ్స్, సో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగిన విధంగా వేసుకోండి. ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. తర్వాత పసుపు కొద్దిగా వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం కలపండి. ఒకసారి చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా మొత్తం కలపండి, మిక్స్ అయ్యే విధంగా కలపండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేయండి, పుదీనా, కొత్తిమీర, టమాటాలు, ఉల్లిపాయలు కూడా వేసేయండి. అందులోనే కొన్ని వేయండి, ఎందుకంటే మొత్తం కూడా నేను చూపించిన క్వాంటిటీ ఉంది కదా, అది మనకు రైస్లో తర్వాత ఇందులో మటన్లో కూడా రెండిట్లో సరిపోవాలి. అదే సో మటన్ ½ కేజీకి తగినంత విధంగా నేను వేసుకున్నాను. గిన్నె తీసుకొని మనం ప్రిపేర్ చేసిన ఐటమ్ మొత్తం అందులో వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసి అది ప్రిపేర్ అవ్వనివ్వండి. అది కర్రీ అనమాట, కర్రీ ఐటమ్ ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసేయండి. కర్రీ ప్రిపేర్ అయ్యే లోపల వేరే గిన్నె తీసుకోండి. ఇది మనం ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేద్దాము. ఇందాక మీకు కప్ చూపించాను కదా, ఆ కప్ తోటి 1 కప్ ఇందులో నూనె వేసాను. ఆ నూనెలో ఉల్లిపాయలు, లవంగా, చెక్క, కాజు, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసి లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించండి. ఇలా లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత అందులో మనం కోసి పెట్టుకున్నాం కదా, పక్కన పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, అవన్నీ వేసేయండి. ఇందులో వేసేసి కొంచెం తిప్పేసి అది మొత్తం మెత్తబడేంత వరకు అలాగే పెట్టండి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర వేయండి. వేసి మళ్ళీ ఒకసారి తిప్పి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, అప్పటి వరకు మూత పెట్టండి. టమాటాలు మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అంత క్వాంటిటీలో వేయండి. ఇప్పుడు ప్రిపేర్ చేసేదంతా కూడా కేజీ పావు రైస్కి ప్రిపేర్ చేస్తున్నాను. అంటే ఒక కర్రీ ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఆల్మోస్ట్. తర్వాత ఈ రైస్కి ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ మొత్తం కూడా మెత్తబడేంత వరకు బాగా తిప్పండి. ఇప్పుడు నేను కలుపుతున్నాను చూడండి, ఆ విధంగా లైట్ బ్రౌన్ మొత్తం రావాలన్నమాట కలర్. ఇదిగోండి, ఈ విధంగా చేంజ్ అవ్వాలి. ఉల్లిపాయలు, టమాటాలు మనం వేసిన ఐటమ్స్ కదా, ఈ విధంగా రావాలి. అప్పుడు పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ ఒకసారి చూడండి. ఓకే, కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోయింది. మధ్య మధ్యలో కర్రీ చెక్ చేసుకుంటూ ఉండండి. నేనైతే రైస్ ఈ గిన్నెతోటి తీసుకుంటున్నాను. దీంతో 2 గిన్నెలు రైస్ తీసుకున్నాను. తర్వాత 1 గ్లాస్ తీసుకున్నాను, అంటే పావు కేజీ రైస్ తీసుకున్నాను. కేజీ పావు రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అయితే మీరు వాటర్ క్వాంటిటీ ఎలా చెక్ చేయాలి అనేది కదా, ఇప్పుడు నేను మీకు కింద గిన్నె చూపించాను చూడండి, ఆ గిన్నెతోటి మొత్తం 3 గిన్నెలు వాటర్ వేయండి. ఓకేనా. మళ్ళీ పావు కేజీకి మీరు గ్లాస్ తోటి నేను కొలిచాను కదా, ఆ గ్లాస్ తోటి మళ్ళీ 1.5 గ్లాస్ వాటర్ వేయండి. కొద్దిగా కొబ్బరి పేస్ట్ వేయండి మరుగుతున్న వాటర్లోనే. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది.
అర్థమైంది కదా మీకు? అంటే ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేయండి, ఇనఫ్. అది రైస్ని బట్టి ఉంటుంది. రైస్లో ఒక్కొక్కసారి రైస్లో ఎక్కువ వాటర్ పడుద్ది, ఒక్కొక్కసారి తక్కువ వాటర్ పడుద్ది. ఇదైతే నేను చెప్పింది అన్నిటికీ అనమాట, అన్ని రైస్కి సరిపోతుంది. తర్వాత రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ మరుగుతున్నటువంటి వాటర్లో ఈ రైస్ మొత్తం కూడా వేసేయండి. వేసిన తర్వాత మొత్తం నీళ్ళు బాగా తీసేసి అప్పుడు రైస్ని వేయండి. ఎక్కువ వాటర్ క్వాంటిటీ పెట్టి మాత్రం వేయొద్దు. మొత్తం రైస్ వేసిన తర్వాత బాగా కలపండి. ఈ బిర్యానీ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది చాలా హెల్తీగా ఉండే బిర్యానీ అనమాట. ఇది తింటే మీకు ఎసిడిటీ రాదు, గ్యాస్ ప్రాబ్లం రాదు. ఎందుకంటే మసాలా ఐటమ్స్ ఎక్కువగా నేను వేయట్లేదు కదా, అన్నీ స్కిప్ చేశాను. ఒకసారి మీరు ప్రిపేర్ చేసి చెప్పండి నాకు ఎలా ఉందో. రైస్ మొత్తం ఉడికిపోయి కొంచెం లైట్గా వాటర్ క్వాంటిటీ ఉంటుంది కదా, చూడండి వీడియోలో, ఇదిగోండి. ఇప్పుడు ఈ కర్రీ ప్రిపేర్ చేసాం కదా, ఇదంతా అందులో వేసేసి మొత్తం బాగా మిక్స్ చేయండి. మొత్తం డ్రై అయ్యేంత వరకు రైస్ పెట్టొద్దు ఫ్రెండ్స్. కొంచెం వాటర్ క్వాంటిటీ ఉంటుంది కదా, అప్పుడే కర్రీ ఇందులో వేసేసి మొత్తం బాగా కలపండి. చూడండి నేను కలుపుతున్నాను కదా, ఇలా మొత్తం బాగా కలపండి. తర్వాత మూత పెట్టేసి దమ్కి ఇచ్చేసేయండి. ఒక 5 నిమిషాలు పెట్టండి. మధ్య మధ్యలో కొంచెం చెక్ చేస్తూ ఉండండి, ఎందుకంటే మాడిపోతుంది. వేడి వేడి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో పక్కన తీసి పెట్టుకొని కొత్తిమీరతోటి, పుదీనాతోటి, టమాటాన మనం ఐటమ్స్ తీసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు తీసుకోవచ్చు, కొత్తిమీర తీసుకోవచ్చు. చూడండి నేనైతే పుదీనా కొత్తిమీర వేసేసి కొంచెం పక్కన టమాటా ముక్క వేసేసి గార్నిష్ చేశాను. ఇప్పుడు మీరు టేస్ట్ చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి. ఒకసారి మీరు ఇంట్లో ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో